ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేడిపి మూవీస్ ఇన్ఫో. ఈరోజు నేనైతే మరొక ఇంట్రెస్టింగ్ సినీ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడానికి మాకైతే బూస్టప్పింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నిల్ గారితో డ్రాగన్ మూవీ తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ని ఆపేసి ఆయన అయితే వార్ 2 మూవీ కోసం అయితే ముంబై వెళ్తున్నట్లయితే సమాచారం వచ్చింది. ఆయన బిజీగా ఉన్న షూటింగ్ని ఎందుకు ఆపేశారనే విషయంపై క్లారిటీ అయితే ఇస్తాను. వార్ 2 మూవీలో ఆయన తీసిన యాక్షన్ సీన్స్ అన్నిటికీ ఆయన డబ్బింగ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు. ఆయన ఆ తెలుగు లాంగ్వేజే కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఆయనే డబ్బింగ్ ఇస్తున్నట్లయితే సమాచారం అయితే ఈ మూవీ అయితే రితిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ గారి కాంబోలో అయితే రాబోతుంది. ఈ మూవీ బాలీవుడ్ యాక్షన్ ఫిలిం అని అయితే చెప్పొచ్చు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం అయితే ఫ్యాన్స్ అందరూ ఈగల్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయితే ఆగస్ట్ 15న అయితే రిలీజ్ చేస్తామని అయితే సమాచారం అయితే వచ్చింది. ఇక డ్రాగన్ మూవీ విషయానికి వచ్చేసరికి షూటింగ్ అయితే కర్ణాటకలో అయితే జరుగుతుంది. కర్ణాటకలోని ఒక పెద్ద యాక్షన్ సీన్స్ అయితే ప్లాన్ చేసినట్లయితే సమాచారం అయితే వచ్చింది. రితిక్ రోషన్ గారు ఇంకా ఎన్టీఆర్ గారు కాంబోలో రాబోతున్న ఈ మూవీ అయితే ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలని అయితే నాకైతే ఎంతో ఎగ్జైటింగ్గా అయితే ఉంది. మీకేమనిపిస్తుందనే సంగతి కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ సినీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడానికి మాకైతే బూస్టప్పింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ సినీ టాపిక్తో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.